స్పోర్ట్స్ మీట్ చూద్దాం. స్పోర్ట్సా? స్పోర్ట్స్ బ్రెయిన్ వీక్ గా ఉండే వాళ్ళకి, మనకెందుకే? నేను రాను. అన్నిట్లోనూ మన కాలేజ్ టీం విన్ అవుతుంది. ఏది? మన దద్దే టీమా? అంటే అంటే అదిగో ఆ కనిపిస్తున్నాడే, వాడే దద్ది నెంబర్ 1. అదిగో వాడే దద్ది నెంబర్ 2. అదిగో అక్కడ గంతులేస్తున్నారే, వాళ్ళే మన గద్దీ బ్యాచ్. ఈ చదువురని చవటలు ఆడుతూ ఉంటే మనం చూడ్డానికి వెళ్ళాలా? నో నో, ఐ హావ్ బెటర్ థింగ్స్ టు డు. Attention students, we are going to have the prize distribution now. You're requested to assemble in the auditorium. Thank you. రే నువ్వు ఇక్కడ కూర్చోరా. కూర్చోరా. ఎందుకు అమ్మాలంటే అంత భయం నీకు? కూర్చో. అది కాదురా. రే రారేటు లై కూర్చో. ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ మీట్ విన్నర్. ఒరేయ్, ఈ ఫేసులు చూసా నువ్వు భయపడతా. మనం షేక్ అయ్యి తెలిస్తే ఎక్కేస్తారే. ఏయ్ మటన్ షాప్, నిన్నే రాకి ఈమా కొట్టుకునే ఫేస్ నువ్వును. ఏయ్ ఒరేయ్, ఎల్రా బాబు వెళ్ళి కప్పు తెచ్చుకో. మా ఊరి సంగతి తెలుసా నీకు? బాక్సింగ్ లో ఛాంపియన్. అయితే ఏంటో తెలుగులో 3 మార్కులు. మిస్టర్ రవికుమార్. చూసారా, బ్యాడ్మింటన్ లో స్టేట్ ఫస్ట్. ఇంగ్లీష్ లో 2. బాస్కెట్బాల్ ఛాంపియన్ మిస్టర్ రవికుమార్. చూసారా, బాస్కెట్ బాల్ ఛాంపియన్. అకౌంట్స్ లో 0. క్రికెట్ లో ఫస్ట్ ప్రైజ్ మిస్టర్ రవికుమార్. థాంక్యూ సార్. థాంక్యూ. క్రికెట్ లో కూడా ఫస్ట్. ఎకనామిక్స్ లో లాస్ట్. ఇంటర్ కాలేజ్ బ్యాడ్మింటన్ సెకండ్ ప్రైజ్ మిస్టర్ అను. హి ఇస్ ఫ్రమ్ సెయింట్ అలెక్స్ కాలేజ్. జిమ్ 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 జిమ్. ప్రిన్సిపల్ గారు. ఇది నాకే వచ్చింది. ఇదిగో, ఎప్పుడన్నా చూసారా, దీన్నే షీల్డ్ అంటారు. ఫస్ట్ ఇయర్ బీకామ్ లో మన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన కుమారి వసుంధరకి మన ప్రిన్సిపల్ గారు షీల్డ్ అందజేస్తారు. ఏంటి ఎగేసుకొస్తున్నావు? స్పీచ్ ఇద్దామనా? అవును సార్, ప్రజలు నాకు మీరే ఇచ్చారు కదా సార్, కనీసం స్పీచ్ అన్నా. ఐఎమ్ ఏ గ్రేట్ ప్రిన్సిపాల్ అండ్ యు ఆర్ టుంబ్రీ లెక్చరర్. బీ ఇన్ యువర్ లిమిట్స్. అండర్స్టాండ్? అర్థమైంది సార్. పాపం పెద్ద స్పీచ్ ఏదో రాసుకొచ్చినట్టున్నావు. తెలుగు? అవును సార్. ఈ రోజుల్లో తెలుగు స్పీచ్ ఏంటయ్యా? ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. ఓ పని చేయవా, నా స్పీచ్ అయ్యాక నీ స్పీచ్ కానిచ్చుకో. అప్పుడు ఇంకెవరు ఉంటారు సార్? సార్ ఓ పని చేద్దాం సార్, మీరు ఆంగ్లంలో ప్రసంగించండి, నేను దాన్ని ఆంధ్రీకరిస్తాను. ఆంధ్రీకరించటం కాదు, అనువదించటం. నువ్వేమన్నా ఎక్స్ట్రా చేసావనుకో, నువ్వు ఉండవు, నీ శోభన్ బాబు వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అనురాగ దేవతలారా. దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. అవసరం లేదు, మక్కికి మక్కి దించు, అనువదించు. అలాగే సార్. టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో? మీరు కాదు. నాట్ నో, నో కాదు కాదు,
కాదు. ఇట్స్ నాట్ ఎన్ఓ నో, KNOW నో. ఇది కాకు దీర్ఘమిస్తే కా, దాక్కమిస్తే దూ కాదు. కాకు నావర్తిస్తే క్నా, దూకు నావర్తిస్తే ద్రు, క్నాద్రు. యు ఆర్ మిస్టేకెన్. మీరు పప్పులో కాలేశారు. షట్ అప్. నోరు ముయ్యండి. నాట్ దమ్ యు. మీరు కాదు నీవు. నాట్ మీ యు. నేను కాదు నీవు. ఓకే ఓకే కాంప్రమైజ్. సరే సరే సంధి. ద హోల్ కాలేజ్. కాలేజీలో బొక్కబడింది. నాట్ హోల్, హోల్. బొక్క కాదు బొక్క. యు మిస్టర్ మన్యం. గౌరవనీయులైన మన్యం గారు అంటే నేనన్నమాట. చూసారా నేనంటే ఎంత గౌరవమో. హోల్ కాలేజ్. బొక్కలో కాలేజే. ఐ యామ్ రిజైనింగ్. అయితే నేనే ప్రిన్సిపాల్. నేను రిజైన్ చేసిన కాలేజీ కాదు, స్టేజ్కి. ఏది ఏమైనప్పటికీ మన ప్రిన్సిపాల్ గారు దయతో తమ ఉపన్యాసాన్ని త్వరగా ముగించారు. లేదే బాబు, నేను ఇంకా మాట్లాడాలి. తాలియా, తాలియా, తొందరగా కొట్టండి, తాలియా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఏం ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? నీకు ఏది కావాలో అదే చేద్దాం. లైట్స్ ఆఫ్. పిరుడికి ఇట్లా చేతి మీదకి ఎక్కించుకోవడం ఏమిటో, అలిసిపోయి సోడాలు తాగడం ఏమిటో, పగవాడికి కూడా రాకూడదు కష్టం. అయ్యో అయ్యో అయ్యో, పెన్నులో ఇంకైపోతా ఉంటే బుర్రలో తెలివైపోతా ఉంటే. ఇదిగో ఏంటయ్యా పని ఇక్కడ? ఎప్పుడు చూడు లెక్చరర్లు స్టాఫ్ రూమ్ లో పడి తిరుగుతూ ఉంటారు. మాకు ఇప్పుడు పీరియడ్ ఏం లేదు సార్. లేకపోతే ఇక్కడ కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకోవాలా? లైబ్రరీలో పుస్తకాలు చదువుకొని జనరల్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు కదా. వెళ్ళండి బాబు వెళ్ళండి. అలాగే. వెళ్ళండి వెళ్ళండి. ప్రతి వాడు లెక్చరడే. మళ్ళీ వచ్చారంటయ్యా. చేస్తున్నావా? ఏదో ఒకటి చేస్తున్నాం బాబు, మీకెందుకు? సిగ్గు లేదు. లెక్చరరే గైడ్ చూసి కాపీ కొడితే స్టూడెంట్స్ ఇంక దేంట్లో చూసి కొడతారు? ఎంఏ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ లో నువ్వు దేంట్లో చూసి కాపీ కొట్టావు? నా పేపర్లో చూసి కదా. టైం బాగుండి నువ్వు ప్రిన్సిపాల్ అయ్యావు, నేను లెక్చరర్ గా ఉండిపోయాను. నీ దరిద్ర పేపర్లో కాపీ కొట్టాను కాబట్టి ఇలా ప్రిన్సిపల్ అయ్యాను. నీ పక్కోడు దాంట్లో కాపీ కొట్టుంటే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండేవాడు. ఎగస్టాలొద్దు బాబు. ఫ్లాష్ బ్యాక్ లో మీరు మాకంటే పూర్ స్టూడెంటా కాదా? అంటే అప్పుడు ఆ రోజుల్లో కబుర్లొద్దండి. ఇక్కడ దేవానందంలో చూసి చేతుల మీద ఎక్కించుకుని పుళ్ళు పడిపోతున్నాయి. దేవానంద ఆ. వాడేవాడయ్యా? దేవానంద్ అంటే గైడ్ బాబు, ఓపెనర్ నేమో గవాస్కర్ అంటారు. ఈ మాత్రం కూడా తెలియదు. ఏమన్నా అంటేనేమో ప్రిన్సిపాల్ అంటారు. ఇదిగో నువ్వు నిజంగా ప్రిన్సిపాల్ అయితే నీకు దమ్ముంటే ఈ కాలం స్టూడెంట్స్ కి తడబడకుండా పాఠం చెప్పు. నా ఈ శోభన్ బాబు రింగు తీసేయిస్తా. ఛాలెంజ్ ఛాలెంజ్ 100%. 100%. నీతో నాకు ఛాలెంజ్ ఏంట్రా? ఛాలెంజ్ చేయాలంటే సమబుద్ధి కావాలి. నువ్వు పని చేత కానీ ఆఫ్టర్ ఆల్ ఒక టుంబ్రీ లెక్చరర్వి, నేను ప్రిన్సిపాల్ని. నీతో నాకు ఛాలెంజ్ అండి. నేను ఛాలెంజ్ మానేశాను. నన్ను టుమ్రీ లెక్చరర్ అంటావా? మెల్లమెల్లగా నాలెడ్జి తగ్గించుకుని మేం కూడా అవుతాం బాబు ప్రిన్సిపాల్. గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు కాదు, చదువు మీద చూపించాడు శ్రద్ధ. అమాయకపు లెక్చరర్స్ ని ఎట్ట పడగొడదామని చూస్తుంటారు. ఇక్కడెవరు అంత అమాయకులు లేరు. రంగయ్య అండ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ బై చెక్ 45,000. చెక్ అంటే బ్యాంకులో మార్చుకోవాలన్నమాట. 1,65,000. 1,02,000. 1,02,000. సార్ మీరు చేసింది తప్పు సార్. తప్ప తప్పేమిటి? దేవానందులు అట్టాగే ఉంది. ఇంపాసిబుల్. నేను చేసింది కరెక్ట్. కాదు సార్, కావాలంటే చేసి చూడండి, బ్యాలెన్స్ టాలీ అవ్వదు. తప్పిక్కించుకున్నావా లేక దేవానంది రాంగా? ఉత్తరే మీ నాలెడ్జి టెస్ట్ చేద్దామని కావాలనే A+B² సూత్రం లేకుండా లెక్క చేశాను. సార్ అకౌంట్స్ లో ఆ ఫార్ములా ఉండదు కదా సార్. అమ్మాయి నువ్వు వచ్చి లెక్క చేసి చూస్తాను. అమ్మా ఇదిగో పెన్ను. ఇప్పుడు తేలిపోతుందిగా తప్పు మందో దేవానందుదో. వెరీ గుడ్ వెరీ గుడ్. నా శిష్యురాలు అనిపించుకున్నావు. చూసారా, అందరూ అమ్మాయిలాగా బాగా చదువుకోవాలి. కాపీ కొట్టి పాస్ అవ్వచ్చు అనుకుంటున్నారేమో, అది చాలా రిస్క్. మీ రోజులు బాగలేక లంచం ఇచ్చి ఏ లెక్చరర్ ఉద్యోగంలోనూ చేరారంటే అప్పుడు తెలుస్తుంది మీకు అసలు రిస్క్ ఏమిటో. ఒక్కొక్కసారి లెక్చరర్స్ ఎంత హోంవర్క్ చేయాల్సి వస్తుందో తెలుసా, అయినా కూడా దెబ్బతింటారు.